అందరికీ నమస్కారం. సీతా పయనం ఆ టైటిల్లోనే ఫుల్ వైబ్రేషన్ ఉంది. అంటే ఎప్పుడు చూద్దామా ఈ సినిమా అనేది నాకు ఇక్కడికి వచ్చేదాకా టైటిల్ కూడా తెలియదు. అక్కడ బోర్డు చూడంగానే అనిపించింది. ఇప్పుడు చూసిన సీన్ కానీ అసలు అంతా ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది. ప్రతిదీ కూడా పాజిటివ్గా కనపడుతుంది ఇక్కడ. డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుద్ది. అందులో అర్జున్ గారు డైరెక్ట్ చేసింది, అలానే వాళ్ళ డాటర్ మెయిన్ రోల్లో చేస్తుంది. ఇది 5 లాంగ్వేజెస్లో వస్తున్నట్టుంది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో 5 లాంగ్వేజెస్లో ఎట్ ఏ టైం రావటం అనేది చాలా గ్రేట్. అందులో ఆయన టోటల్గా ఓన్గా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే దాని మీద ఉన్న నమ్మకం, అక్కడ ఉన్న ఆర్టిస్టులు క్యారెక్టర్లు చూస్తుంటే డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుద్ది. ఆయనకి మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు సక్సెస్ అయితేనే ఇండస్ట్రీ, వాళ్ళ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. అదొక ఇవాళ చూస్తున్నాం మనం, ఎన్నో సినిమాలు చాలా వస్తున్నాయి, కానీ సినిమాని గురించి బాగా నాలెడ్జ్ ఉండి దాని మీద ఉన్న టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక టోటల్ వాళ్ళు డెడికేట్ చేసి తీసిన సినిమా. చూస్తున్న ప్రతి బిట్ కూడా ఎప్పుడు చూద్దామా సినిమా అనే ఒక ఫీలింగ్తో ఉంది. ఆ విషయం ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళకి మంచి సక్సెస్ రావాలి. అలానే ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు వస్తేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కష్టాల్లో ఉంది ఇండస్ట్రీ. డెఫినెట్గా ఇప్పుడు మొన్న పండగకు వచ్చిన సినిమాలు కూడా చాలా బాగా పాజిటివ్గా వెళ్ళినాయి. సో నెక్స్ట్ వీక్ నుంచి మీ సక్సెస్తో మళ్ళీ ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. మనిషి ద్వారా నాకు ఫోన్ చేస్తే చెప్పా, నేను ఫీల్ అవటం ఏంటయ్యా, అర్జున్ గారికి నన్ను అడిగారంటే నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. నేను తప్పకుండా వచ్చేస్తాను, చెప్పండి వస్తానని చెప్పి చేశాను. చాలా గౌరవంగా, అంత లెజెండరీ యాక్టర్ అయినా నాలాంటి బుడ్డీ యాక్టర్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి, మహేష్ గారు దిస్ ఈజ్ అవర్ జస్ట్ బిగినింగ్, వీఆర్ ట్రావెల్ టుగెదర్ చేద్దాం అని చెప్పి సపోర్ట్ చేశారు. అర్జున్ గారు, మీ సహృదయతకి, మీ హృదయానికి ఈ సినిమా గర్వాన్ని, గౌరవాన్ని మీకు సంపాదించి పెడుతుందని నేను నమ్ముతున్నా. అమ్మ, మీరు మాకు బిడ్డలాంటి వాళ్ళే. ఐశ్వర్య తెలుగు చిత్రరంగంలో మీరు అగ్రనటిగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ నిరంజన్ గారు, యు ఆర్ వెరీ స్మార్ట్, లుకింగ్ వెరీ గుడ్. మీరు ఇక్కడ ఒక డాషింగ్ హీరోగా మారాలని, మీ డైరెక్టర్ గారి లాగా యాక్షన్ కింగ్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈ యొక్క సినీ అభిమానులందరికీ, పెద్దలకి హృదయపూర్వకంగా నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగమణి గారు. ముఖ్యంగా సోదరి సుమ్మ గారికి కూడా నా థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ స్వశ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ హ్యాపీయెస్ట్ బర్త్డే టు ఐశ్వర్య అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ Arjun sir for giving me this wonderful opportunity, and thank you so much Anoop sir for this beautiful music, and Aishwarya akka, thank you so much for giving this a wonderful song to me and Niranjan sir, and yeah, that's all I can say. Thank you. నాతో మాట్లాడుతున్నావు అక్కను? నీతోనే. నాతోనే కదా, ఇద్దరు కలిపి మాట్లాడాలేమో అనుకున్నా. నువ్వుగా లేవే నిన్న మొన్నలా. చుట్టూ చూడక్క. ఏమో అన్నం తినట్లే నువ్వు? ఏ కోణంలో కూడా లేనా? కొరలేనా నువ్వు కూడా? కొనకు. సేమ్ టు సేమ్ కొరలు నేను కూడా. మా ఇద్దరం కలిస్తే కొట్లాడుకున్నాడే. మాట్లాడుకున్నాడా కొట్లాడుకున్నాడా? మాట్లాడటమే. అక్క నేను మడత పెట్టినానుకో అక్క, ఎవరి మాటినా నేను పోతున్నా. ఏళ్ళు మడత పెడితే చాలు. సరే, బలగం సంజయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదిగో నాకు ప్రొటెక్షన్గా ఉంటాడు. నువ్వు చూడు, వేలు మడత పెడితే నా తమ్ముడు, మై బ్రదర్. నిలబడాలిగా, అంతే. మైక్ ఇచ్చి నిలబడాలి, అంతే కదా. నిలబడి మాట్లాడాలి నువ్వు. మరి ఇద్దరు ఎందుకు పిలిచినా? ఇద్దరు మాట్లాడాలి. సరే, ఫస్ట్ ఆయన మాట్లాడతాడు. ఓవర్లాప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆయన మాట్లాడతాడు, ఆ తర్వాత నువ్వు. ఓకేనా? రండి. Very good evening. Thanks for the opportunity, Arjun Anna. I'm happy to speak in front of you, Brahmanandam Garu, and happy to be part of this great movie. It's been years you are working on it, Anna, and I'm part of this movie from first, and happy to work with you, and all the very best to all the actors. Movie is releasing on 14th of February. Please do watch at your nearest theaters. You'll not regret.
హ్యాపీగా అలా టైం పాస్ అవుతూ వెళ్ళిపోతుంది, అలా ట్రావెలింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. ప్లీజ్ సతీ గారు మార్క్ మీద నిలబడండి. గారు అన్నావా అక్క నన్ను? అంత మాట అన్నావా? అన్నా. అప్పుడే దూరపు ఉన్నాయినా నేను? అరే సత్తిగా అనాలి నువ్వు. ఎందుకు అనబుద్ధి కావట్లేదు నాకు. అనబుద్ధి అయితే మర్యాద. పోనీలే. సతీ ఇందులో ఏం క్యారెక్టర్ చేసావు నువ్వు? క్యారెక్టర్ సీతాపహరణంలో? నేను సత్తి క్యారెక్టర్ అయితే కాదు, సత్తి క్యారెక్టర్ అయితే కాదు, కాదు. నత్తి కాదు, సత్తి కాదు, ఊహించుకో. సుత్తి కాదు, సుత్త నత్తి కాదు, సత్తి కాదు, సుత్తి సుత్త కాదు. దొరుకుతుందా ఎక్కడైనా? సుత్త నాకన్నా అక్క తమ్ముడు వైట్ అండ్ వైట్ వేసిన ఎట్లా కొడుతున్నా తెలుసా ఇంట్లో నేను? ఇది వైటా ఇది? నేను వైట్ అండ్ వైట్ వేసిన అందులో ఓ అవునా? సినిమాలా వైట్ అండ్ వైట్ వేసిన అర్జున్ సార్ చూసి నెత్తి మీద బంతి పూల కిరీటం పెట్టింది నాకు. ఎందుకు? మంచిగా చేసినావు అని. అవునా? ఈడ కాదు ఆడగాడు బెంగళూరులో తీసుకుపోయి బంతిపూల కిరీటం పెట్టింది నాకు. వావ్. కానీ కట్ చేస్తే అందరికి ఉన్నాయి అందులో, జూనియర్ ఆర్టిస్టులకు కూడా ఉన్నాయి. ఓ అందరికి బంతిపూల అందరికి బంతిపూలు అంటే ఆ లొకేషన్లో అందరికి పెట్టాలి, నాకు కూడా పెట్టింది అనమాట. ఓకే. ఇప్పుడు అక్క నువ్వు కొంచెం ఆగితే నేను మా హీరో గురించి హీరోయిన్ గురించి కూడా చెప్పాలి కదా. బై ద వే మన నిరంజన్ గారు అంటే ఇక్కడ ఉండేటువంటి చాలా మందికి తెలియకపోవచ్చు. మన ఉపేంద్ర గారు అంటే అందరికీ తెలుసు. ఉపేంద్ర గారి ఫేవరెట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళ అన్నయ్య కొడుకు నిరంజన్. కక్కాయ అవుతాడుగా? కక్కాయ అవుతాడు. ఎవరికి? నిరంజన్ కు కక్కాయ అవుతాడా అన్న? అవునవును అవుతాడు. కక్కాయ అవుతాడు, చిచ్చా అన్నట్టు. అవును. ఎవరో ఒకరు ఉన్నారు ఆయన. చిచ్చా అంటే మన రాహుల్ సిప్లీ గంజ్ కూడా వచ్చాడు. పిలుస్తావేంది? మైకు నాకు ఇచ్చినావు, ఇక అందరిని పిలువు నువ్వు. కమింగ్ అప్ అని చెప్తున్నా ఇవన్నీ, ఓకేనా? లైవ్ కదా అందుకని. నీతోనో కష్టం, సుమాక్కతో పెట్టుకుంటే ఇక మన గాని పని. ఇప్పుడు ఇక పద్ధతిగా మొదలు పెడితే ముందుగాల మా గురువు గారికి 10,000 శరణార్థులు. మా గురువు గారు ప్రేమగా పిలుచుకునే బర్మానందం సార్. నాకే అనుకున్న సత్యనారాయణ నిజంగా సత్తి అని పేరున్న వాళ్ళందరికీ అదేనేమో బర్మానందమేమో. సార్కు నాకు రిలేషన్ మళ్ళా సత్తెనపల్లి కూడా, సత్తన్నపల్లి అట్లా దగ్గరగా కుదిరింది అన్నట్టు. ఈ మధ్యన గురుగారితో 2వ ఈవెంట్. నేను గురుగారు ఈ సినిమాలో నేను నత్తి సత్తిలాగా కాకుండా కొత్తగా చేయించిండు అర్జున్ సార్ నన్ను. ఎప్పటికప్పుడు స్పాంటినిటీగా మారుస్తూ డైలాగులను ఇట్లా కాదు ఆయన రాసుకున్నది కూడా ఒక్కొక్కసారి చాలా బెటర్ చేసి నాకే ఆశ్చర్యం. అంటే నేను స్టార్స్ని దగ్గర నుంచి చూసినప్పుడు చిరంజీవి గారైనా అర్జున్ గారైనా బాగా దగ్గరగా కొంచెం ఒక నెల రోజులు జర్నీ చేసే అవకాశం వచ్చింది. వాళ్ళు చూస్తుంటే నిరంతరం సార్ వాళ్ళు ఎప్పుడు కూడా రిలాక్స్ లేదు. వాళ్ళ స్టార్డమ్ అంతా పక్కన పెట్టేసి వాళ్ళు ఒక లైట్ మ్యాన్ అవుతారు, ఒక డిఓపి అవుతారు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవుతారు. అన్నీ తానే నిజంగా వాళ్ళ బాడీ మీద వాళ్ళు సోయి పెట్టుకొని కథ మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ పైసలు పెట్టడానికి ఎట్లుంటుంది. సొంతంగా పైసలు పెడితే ఎవరైనా ఒక యాక్టర్ నిర్మాత అయితే ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసు కదా. అక్కడ కాల్ షీట్లు పెరిగిపోతుంటాయి, ఇక్కడ సరిగ్గా పర్ఫార్మెన్స్ రాకపోతే వాళ్ళ స్ట్రెస్ మామూలుగా ఉండదు. అసలు యాక్టర్లు ఎప్పుడూ నిర్మాతలు కావద్దని అనుకుంటారు, కానీ ఆయన ఎన్నో సాహసాలు చేసి ఇప్పటికీ ఆరోగ్యంగా అంత అందంగా ఆజానుభావులు లెక్క నిజంగా సౌత్ ఇండియా బ్రూస్లీ ఆయన ఒక్కొక్క గుద్దితే నిజంగా ఈ అల్లొచ్చి ఆయన బిజ్జల దేవుడు ఈ మధ్యన గుద్దిండేమో ఇటుక బిడ్డల్ని. ఆయన ఎప్పుడో గుద్దిండు అసొంటివి ఇట్లా గుద్దిండే కదా బిజ్జల దేవుడు. అర్జున్ సార్ ఎప్పుడో గుద్ది పడేసిండు రికార్డులన్నీ. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వేదిక మీద అంతకుముందు జరిగిన ఈవెంట్లు అబ్జర్వ్ చేయండి. నేచర్కి సంబంధించిన వాళ్ళని పిలుస్తాడు ఆయన. నేచర్కి ఎవరెవరు సేవ చేస్తున్నారు, నేచర్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు నేను బాగా గమనించిన. అంతకుముందు సింగర్స్తోని కొంతమందితోని అప్పుడు వాళ్ళ వైఫ్ గద్దర్ గారి వైఫ్ వాళ్ళ కూతురు విమలక్కతోని అందరితోని కలిసి కూర్చొని అంటే అట్లా ఎప్పుడు ఏమి ఇవ్వాలి, మనం ఎవరితో మాట్లాడాలి, నిజమైంది గౌరవం ఏంది, మనం ఏమి ఇవ్వాలి, ఈ సొసైటీకి మనం ఏమి ఇవ్వాలి. అందులో బూతులు లేకపోయి ఉండొచ్చు, పెద్ద రక్తపాతాలు లేకపోయి ఉండొచ్చు, కానీ అందమైన ఆంజనేయుడు, అందమైన అమ్మతనం, కమ్మటి వంటలు, ఒక కుటుంబం, ఒక బంధాలు, బాధ్యతల గురించి ఎంత నీట్గా ఒక కమర్షియల్ సినిమా. ఇది కావాల్సింది సొసైటీకి. ఇది దొంగ బట్టబాజ సినిమాలకు కాకుండా మంచిగా బరువు ఏంది, బంధాలు అంటే బరువు కాదు బాధ్యత కాదని ఒక డైలాగు నిజంగా మన ఇళ్ళల్లో మన పిల్లలకు చెప్తుంటాం.
పేరెంట్ ఎవడైనా బాధ్యతగా ఉండేటోడు సీరియస్గా ఉంటాడు. జోకు ఈ సినిమాలో చూసినట్టు డాడీ నేను లవ్ చేసిన ఇద్దరం కలిసిపోయి అమ్మాయిని చూద్దాం ఇట్లా ఉండదు కదా. కుటుంబం అంటే సీరియస్గానే ఉంటాడు ఫాదర్ రోల్. అంటే నువ్వు భర్తగా ఒక అన్నగా ఎట్లయినా ఉండొచ్చు, కానీ తండ్రిగా మాత్రం సీరియస్ ఉంటాడు మనిషి. అట్లా ఆ తండ్రి ఆ బిడ్డకు ఎంత మంచిగా చెప్పొచ్చు, ఎంత ప్యాంపరింగ్ చేస్తూ చెప్పాలి. ఒక తండ్రి దగ్గర కూతురు నటించాలంటే ఎన్ని హద్దులు ఉంటాయి. కానీ అవన్నీ ఏం లేకుండా అడవిలోనే నెమలి అన్న లెక్క పాటలు ఉంటాయి చూడు. అడవిలో నా నెమలి బోలి చెల్లమ్మ నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లమ్మ అన్నట్టు ఒక తండ్రి దగ్గర కూతురు నటిస్తుంటే నాకు నిజంగా హ్యాట్సప్ సార్ మీ ఓపికకి. ఎవరు పిల్లల్ని అట్లా దగ్గరగా నేను చేస్తుంటాను, నేను పోతలే, నేను ఉంటాడు చేయడు అన్న రోజులు, కానీ మీరు దగ్గర ఉండి ఎంత మంచిగా చేయించారు. అమ్మ కూడా నిజంగా అమ్మ అనాలనిపిస్తుంది. ఎంత పద్ధతిగా అట్లనే నిరంజన్ గారు కూడా ఆయన అంతుండి కూడా మా హైట్కు కొంచెం వంగి ఇట్లా పెడుతుంటాడు అనమాట. నేను ఈడ పెడితే మళ్ళీ పొగరనుకుంటారేమని మా హైట్కు వంగి ఇట్లా అంటాడు అనమాట. అంత పద్ధతిగా భాష రాకపోయినా భావం, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ముచ్చటేస్తుండే. లొకేషన్లో మేము చేసింది 10-15 రోజులు. అమ్మ నివేదిత అమ్మ థ్యాంక్స్ అమ్మ. అర్జున్ సార్ అంటే అట్లా తయారు చేయడం, ఇంట్లో అన్నీ చక్కగా ఉంటేనే, ఆ గ్రహాలన్నీ చక్కగా ఉంటేనే ఆ మనిషి అంత పర్ఫామ్ చేయగలుగుతాడు. మీరందరూ మంచి గ్రహాలు, మీరు ఆయనకు చుట్టూ ఉండి మీరందరూ నడిపిస్తున్నారు. గ్రేట్. ఇందులో అన్నీ ఏలే, ఫస్ట్ ఏతోనే స్టార్ట్. అర్జున్ సార్, ఐశ్వర్య, అంజలి అమ్మ అందరూ ఆయనకు అమ్మ ఆవు అన్నిటితో వచ్చావమ్మ నువ్వు. వాళ్ళ ఇంటికి నివేదితమ్మ ఎలాగో అమ్మా. స్టేజ్కి సుమమ్మ అలాగా. అందుకే నేను ఇక్కడ సుమమ్మ నిన్ను కూడా వద్దు సుమా అని అనలేమమ్మా. నువ్వు గెలుకుతూనే ఉండాలి. మీరు గెలికిన కొద్దీ మేము గెలుస్తూనే ఉంటాం. గెలుకు. అట్లా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే, ఇట్లా డిస్టర్బ్ చేసుకుంటూ పోతే మనకున్నదే దేడిది మాకు, అందులో సగం బాయ్. ఇంకేం చేస్తాం. నేను చెప్తా, నివేదితమ్మ దగ్గర ఆగావు. నివేదితమ్మ థ్యాంక్స్ అమ్మ. అట్లా తయారు చేసిన చాలామంది ఉన్నారు, నేను అందరి పేర్లు చెప్పకపోవచ్చు. మా అనూపన్న, రాహుల్ భాయ్, ఏ ఊరికి వెళ్తావే పిల్ల, సూపర్ మంచి పాట అనేది. ఏడున్న వోకల్స్. చెల్లె నువ్వు కూడా వచ్చినావు. మధు కూడా వచ్చి, మధుప్రియ, అందరిని చూస్తుంటే ఇప్పుడే చూసిన అమ్మ. థ్యాంక్స్ అమ్మ. ఎంఎస్ నారాయణ గారి కూతురు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అందరు లేచి నిలబడితే నేను ఎవరో అనుకున్నా, తర్వాత అడిగితే గురుగారు చెప్పారు. థ్యాంక్స్. ఈ వేదిక మీద మంచి మాటలు రాసే ఇంకా సాయి మాధవ్ నాకు కొంచెం బుర్రలేదు సార్, లాస్ట్లో చెప్పిన ఏమనుకోండి. సత్యరాజ్ గారు అంత పెద్ద యాక్టర్తోని ఒకరోజు ఉన్న సార్, సడన్గా వాళ్ళకి ఏదో ఇంట్లో జరిగి వాళ్ళ అమ్మగారికి ఏదో బాగాలేదని వెళ్ళిపోయారు అక్కడ లొకేషన్లో. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ రాజు గారు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఎరా అన్నాడు. ఏం సార్ రా అంటున్నావు అన్నా. ఎలా కూడా అంటారా అంటాం సార్. అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు అరే తూరే అంటుంటే ఆ చనువు తీసుకున్నాడు. అంటే పెద్ద ఆయన కదా, ఆ క్యారెక్టర్లో ఉండి అట్లా అనమాట. మనమేమో ఏం సార్ నువ్వు ఫస్ట్ టైం కలిసినప్పుడే అరే తూరే అంటున్నావు, నేను మాట్లాడా అంటే ఏంట్రా నిన్న రా అన్నందుకు మళ్ళీ కూడా రా అన్నావు సార్ నువ్వు. రోజు రానుడు మొదలుపెట్టింది, ఇక మాట్లాడే పని చేసింది నేను. అట్లా చిన్న చిన్న ఇన్సిడెంట్లు చాలా ముచ్చటగా సాగింది మా సినిమా జర్నీ. మంచి సినిమా తీసిరు సార్. నాకైతే మంచిగా ఒక ఉగాది పండుగ, ఏదో ఒక పులిగాల పున్నం, ఎడ్లకు పెట్టే పండుగ, దేవుని తిరునాళ్ళు, అట్లా ప్రతి ఫ్రేమ్ కూడా అందంగా అంత బ్యూటీగా ఉందంటే ఆ సినిమాలో నటించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా హాస్య బ్రహ్మానంద గారికి నమస్కారం సార్. అండ్ సత్యరాజ్ గారు వెల్కమ్ సార్. మిగతా పెద్దలు అశోక్ కుమార్ గారికి అండ్ ప్రసన్న కుమారి గారికి, అట్లాగే రియల్ హీరోస్ డాక్టర్ ఆమ్టే గారికి, దుశ్శర్ల సత్యనారాయణ గారికి, మా ట్యాంక్ బండ్ శివకి, వీళ్ళకి నిజంగా నా తరఫున ప్రత్యేక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో మనకు తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ అయితే కంగువ, తంగలాన్, కొచ్చడయాన్ అని ఇట్లా అర్థం కాని పేర్లు పెడుతూ, అంటే మనకు తెలుగులో అర్థం కాని పేర్లు పెడుతున్న ఈ క్రమంలో కన్నడ, తమిళ్, తెలుగులో అంత పాపులారిటీ సంపాదించుకొని ఒక రచయితగా,
ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా, మనందరి మనసులు దోచుకున్న యాక్షన్ కింగ్గా ఉన్న అర్జున్ గారు అచ్చ తెలుగు పేరు పెట్టడం సినిమాకి సీతాపయనం అని. ముఖ్యంగా దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే ఈ రోజుల్లో మన పిల్లల్ని మనం చూస్తుంటే మేక్ మెమొరీస్ అనుకుంటూ తినబోయే ఫుడ్ ఫస్ట్ తినకుండా ఫోటోలు తీసుకొని స్నాప్లో పెట్టుకుంటూ, ఇన్స్టాలో పెట్టుకుంటూ అక్కడ దాన్ని ఆస్వాదించకుండా మీరు మెమొరీస్ పోగు చేసుకుంటున్నారు ఓకే, కానీ మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రపంచం ఈరోజు మన గుప్పిట్లోకి వచ్చి చాలా చిన్నది అయిపోయినా కూడా మనిషికి మనిషికి మధ్య దూరం ఎంతో పెరిగిపోయింది. ఆ బంధాల్ని మర్చిపోవద్దు, ఆ ప్రేమల్ని మర్చిపోవద్దు, మన కుటుంబ విలువల్ని మర్చిపోవద్దు, మన పల్లెటూర్లని మర్చిపోవద్దు అని చెప్పి అన్ని బంధాలని, బాంధవ్యాల్ని, ఒక మనిషికి మనిషి మధ్య ఉండే ప్రేమని పంచుకోవాలని చెప్పే ఒక అత్యద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అర్జున్ గారు. ఇందులో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చి, అంటే ఈ మధ్య నా కలం నుంచి వచ్చిన పాటల్లో మాస్ పాటలే ఎక్కువ విన్నారు, కానీ ఇందులో నాకు ఇప్పుడు వచ్చిన బసవన్న లాంటి మాస్ పాటతో పాటు మంచి మెలోడీలు రాసే అవకాశం నాకు అర్జున్ గారు ఈ చిత్రంలో కల్పించారు. దానికి అంత అద్భుతంగా మా అనూప్ గారు ఈ పాటలన్నిటికీ బాణీలు సమకూర్చడం, అట్లాగే నేను గురువులా భావించే మా అన్న చంద్రబోస్ గారితో ఈ సినిమాలో నేను పాటలని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తండ్రికి తగ్గ తనయ్యగా అర్జున్ గారి పుట్టినరోజుకి వాళ్ళ పాపలు ఆవుల్ని గిఫ్ట్ ఇచ్చారు, కానీ ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి ఫంక్షన్ని మీ నాన్నగారు మీకు గిఫ్ట్ ఇస్తున్నారు. మీకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే నిరంజన్ గారు కూడా ఎంతో అద్భుతంగా తన వంతు శ్రమ కోర్చి ప్రతి ఒక్క ప్రమోషన్లో పాల్గొంటూ తను పెట్టాల్సిన ఎఫర్ట్ని అంతా పెడుతూ ఎంతలా యాక్ట్ చేశాడో ఈ సినిమాకి తన వంతు కాంట్రిబ్యూషన్ అంతా ఇచ్చాడు. మీకు వెల్కమ్ సార్, మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. ఈ సినిమాని మనమందరం ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14 రోజు వస్తుంది. మన ప్రేమను అర్జున్ గారికి పంచి ఈ చిత్రాన్ని గొప్ప విజయం సాధించేలా చేద్దాం. అర్జున్ గారి అభిమానులు చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా మధు, రవి, మిగతా అందరూ. అర్జున్ గారికి అభిమానులు కాదు, అర్జున్ గారికి అన్ని సంవత్సరాల నుంచి ఆత్మబంధువులు ఉన్నారు ఇక్కడ. అభిమానులందరూ అర్జున్ గారి ఆత్మబంధువులు. మీతో పాటు అట్లా ప్రయాణం సాగిస్తాను సార్. వాళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక మించి వాళ్ళని అభినందిస్తూ, ఇందులో ఈ ప్రయాణాన్ని చెప్పే అవకాశం కలిగించే నాకు ఒక మంచి పాట రాసే అవకాశం కల్పించారు. ఎన్నో ఎన్నెన్నో మలుపులు, ఎన్నో ఎన్నెన్నో మార్పులు, ఎన్నో ఎన్నెన్నో పిలుపులు, ఎన్నో ఎన్నెన్నో తలపులు, నవ్వులు ఓ చోట, రాలే పువ్వులు ఓ చోట, గుండె జారేనో చోట, తడిసే కన్నులు ఓ చోట, ఎప్పుడు వస్తామో మళ్ళీ ఎప్పుడు చూస్తామో, రెప్పల మాటున దాస్తామో, గుర్తుల్లాగా మోస్తామో. మన జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ పయనంలో అందరినీ కలుపుకుంటూ మనం ప్రతి మూమెంట్ని ఒక ఈవెంట్ చేసుకోవాలి అని ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ మర్చిపోయిన బంధాలని, ఆనందాలని, బాంధవ్యాల్ని మీకు పంచి, మీకు గుర్తు చేసి మీ జీవితంలో ఒక మర్చిపోని సినిమాగా మిగిలిపోతుంది. అందరూ ఫిబ్రవరి 14 రోజు సినిమాలకు మీ ఫ్యామిలీతో సహా విచ్చేసి సినిమా హాల్లో ఈ సినిమాని పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంకి ఇంట్లో పడుకునే టైం, నేను నిద్రపోయే టైం జనరల్గా. ముఖ్యంగా ఈ సినిమాకి నీకు సంబంధం ఏంటని ఎవరన్నా అడిగాడు అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. నేను యాక్ట్ చేయలేదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఏంటి ఏమీ తెలియదు. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన రీజన్, మంచి మనిషి, మంచి ఆలోచనలు ఉన్న మనిషి, మంచి కార్యాచరణ ఉన్న మనిషి, అంతకు మించి మంచి భక్తుడు, నా మిత్రుడు అర్జున్. నాకు ఫోన్ చేసి, బ్రహ్మానంద గారు మా అమ్మాయి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్, అక్కడితో ఆయన వాయిస్ కట్ అయిందని ఆ వాయిస్ అందులో ఇంక్లూడ్ అయింది, నేను తప్పకుండా వస్తున్నాను సార్, ఎక్కడ, ఎన్ని గంటలకి, ఏంటి ఆఫీస్ అని అడిగాను. ఎందుకంటే యాక్టర్స్ చాలామంది ఉంటారు,
యాక్టర్స్ విత్ క్యారెక్టర్, యాక్టర్స్ విత్ హ్యుమానిటీ, యాక్టర్స్ విత్ కల్చర్, యాక్టర్స్ విత్ బిహేవియర్. Very few people will be like that. That's one of the gentlemen, Mr. Arjun. I love him. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. రెండో పాయింట్, నాకు ఈయన చెప్పిన దానిలో 3 వ్యక్తుల్ని నేను సన్మానిస్తున్నానండి. సన్మానం అనేది పెద్ద పేరు అవుతుందేమో, వాళ్ళని మనం సన్మానించుకునేంత స్థితి కాదు, కానీ వాళ్ళని కనీసం మనం గుర్తించాల్సిన బాధ్యత ఉందని ఒక మానవతావాదిగా నాకు అది చెప్పినప్పుడు ఒకసారి గుండెల్లో ఎక్కడో నిజంగా ది గ్రేట్ థింగ్. మనకి దైవం మానుష రూపేణ అని, భగవంతుడు మనిషి రూపంలో ఉంటాడని ఇందాక తమ్ముడు సాయి మాధవ్ చెప్పాడు. వాళ్ళు 3 గాడ్స్ అని. ఎంత అద్భుతమైన విశ్లేషణ కూడా ఇచ్చాడు ఆయన. మనం మామూలుగా మాలాంటి వాళ్ళం ఎక్కడికన్నా వెళితే ఎవరన్నా స్వామీజీలకు బాబాలకు కనపడి వాళ్ళు అలాగా గడ్డాలు అవి పెట్టుకుని ఇట్లా ఉంటే మన దండాలు పెట్టడానికి వెళ్తే we think they are the embodiments of God, but they are not. ఎందుకు కాదని అంటున్నానంటే, ఆయన సృష్టించినటువంటి ఈ విశ్వజనీయమైనటువంటి ఈ సృష్టిలో తన బిడ్డొచ్చి తన పాదాలకు నమస్కారం చేస్తానంటే, వద్దు వద్దు నువ్వు తాగటానికి వీలేదు ఏ తండ్రి అనడు. ఇంతమంది తండ్రుల్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు అసలే అనడు. అందుకని ఆ 3 ఇందాక తమ్ముడు చెప్పినట్టు 70 గజాల ఎప్పుడొస్తే కబ్జా చేసుకుందాం అనే వాళ్ళకి 70 ఎకరాల భూమి చదువుకుని తన చదువుని పక్కన పెట్టి ఒక అడవిని సృష్టించినటువంటి వ్యక్తి. పాములతోటి మనకు మామూలుగా చాలామంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారంటే శివుడు మెళ్ళో పాము ఉంటుంది. శివుడు మెళ్ళో పాము ఎందుకు ఉంటుందంటే ఏదో పాముని కాదు. వాళ్ళు మీరు షిరిడి సాయిబాబాని చూడండి, పక్కనే చిన్న చిన్న జంతువులు పాములు ఇట్లాంటివన్నీ తిరుగుతుంటాయి. వాటిని మామూలుగా మనల్ని మామూలు మనుషుల్ని ఎలా అయితే మనం ప్రేమిస్తామో అభిమానిస్తామో దగ్గరికి తీసుకుంటామో అలాగే జంతుజాలాన్ని కీటకాల్ని. అందుకే ఆయన భక్త కన్నప్ప అని మనకున్నాడు. ధూర్చటి కవి చెప్తాడు, ఏ వేదంబు పఠించలోత భుజగం శాస్త్రములు చూచన్ తానే విద్యాభ్యసనం వరచకరి చెంచేమంత్రమూహించన్ బోధావిర్భావ విధానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవనాసక్తియే గాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ పద్యం నేను ఎందుకు చెప్పానంటే, నాకు ఈ పద్యం వచ్చని చెప్పడానికి కాదు. ఏం చదువుకుంది? ఏనుగేం చదువుకుంది? పాము ఏం చదువుకుంది? సాలెపురుగు ఏం చదువుకుంది? ఇవేమీ చదువుకోలేదు. వాటికి తెలిసింది ఏంటంటే దైవారాధన చేయటం, దేవుడు పాదాల దగ్గర పడి ఉండటం మాత్రమే తెలుసు. అటువంటి వాళ్ళు ఆ దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, మనకు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ నిజంగా దే ఆర్ ది గాడ్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. దట్స్ ట్రూత్ పీపుల్. వీళ్ళ 3 ఈయన పట్టుకుని తీసుకుని ఇక్కడికి రావాలి అనేటువంటి బాధ్యతని అందరికీ ఒప్పచెప్పడు భగవంతుడు, కొంతమంది మాత్రమే ఒప్పచెప్తాడు. అటువంటి వాళ్ళల్లో పరమ భక్తుడైనటువంటి వాడు అర్జున్. నాన్న, నీ కూతురు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నావు, అందరూ చేసినట్టు అనేది కాకుండా ఏదో ఒక గొప్పతనం, ఒక నిజాయితీ, జీవితాన్ని త్యాగాలు చేసినటువంటి మనుషుల్లో గొప్పవాళ్ళు, మనుషుల్లో దైవత్వం ఉన్నటువంటి వాళ్ళని నువ్వు చూజ్ చేసుకుని వాళ్ళకి సంతృప్తికరంగా నువ్వు సంతృప్తి పడే విధంగా వాళ్ళని గౌరవించరా అని పరమేశ్వరుడు అతనిలో ప్రవేశించి ఈ పని చేయించాడేమో అనిపించింది. ఇటువంటి పని, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయటానికి కొంతమందిని నియమిస్తాడని చెప్పాను కదా భగవంతుడు. అటువంటి వాళ్ళలో అర్జునుడు ఒకడు. చిన్నవాడైనా ఎంతో మంచి మనిషి. అతను ఇలాంటి పని చేస్తున్నాడు అన్నప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళు ఎలాగో కాళ్ళకు దండం పెట్టేటప్పుడు పాదస్పర్శ చేయనివ్వరు, కానీ వీళ్ళు మాకు బేవర్స్గా దొరికారు. మాకేమీ ప్రాబ్లం లేదు.
ఈ దేవుళ్ళకి మనం ప్రత్యేకంగా యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు భూమి మీద సంచరించేటువంటి జంతువులు కాబట్టి వీళ్ళొక కన్నప్పలు, వీళ్ళొక మహానుభావులు. వీళ్ళని స్మరించుకుని స్పృశించుకుంటే దేవుడిని స్పృశించినటువంటి ఆనందం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, సంతృప్తి కలుగుతుందని ఈ 3 రీజన్స్ వల్ల నేను ఇక్కడికి రావాలనుకున్నాను. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే అర్జున్ ఆయనతో పాటు కలిసి నటించిన సహనటుడిని మాత్రమే కాదు, నేను ఆయన దర్శకత్వం వహించిన జై హింద్ 2 అనే సినిమాలో నేను కమెడియన్గా యాక్ట్ చేశాను. కాబట్టి ఒక డైరెక్టర్ నన్ను పిలిచి కమాండింగ్గా మీరు కైండ్లీ మా సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా, లేకపోతే యు ఆర్ మై ఆర్టిస్ట్, మీరు మా ఫంక్షన్కి రావాలండి అని అడగొచ్చు, అదర్వైజ్ డిమాండ్ చేయొచ్చు. ఎప్పుడు డిమాండింగ్ అనేది మా సతీ చెప్పాడు, ఆయన వల్ల కాదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండి తన పని చేయించుకోగలిగినటువంటి సమర్థుడు నా తమ్ముడు అర్జున్. కాబట్టి అతను పిలిచినప్పుడు నేను తప్పకుండా రావాలి, వెళ్ళాలి అనేటువంటి, ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా అడిగారు, ఏమంటే మీరు సినిమాలో యాక్ట్ చేశారా? అదిగో అశోక్ కుమార్ గారు కూడా అడిగారు ఇందాక, మీరు ఉన్నప్పుడు ఈ సినిమాలో ఉన్నారండి మీరు? ఈ సినిమాలో లేను, కానీ సినిమాలో ఉన్న లెజెండ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నట్లు ఉన్నారు ఇక్కడ. దట్ ఈస్ సత్యరాజ్, ప్రకాష్ రాజ్, వీళ్ళు దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు పైకి అంత సాత్వికంగా కనపడి ఎక్స్ట్రాడినరీ అబండెంట్ టాలెంట్ యాజ్ వెల్ యాజ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి మనుషులు. వాళ్ళు యాక్ట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కనపడతాయి తప్ప నటీనటులు ఎక్కడా మనం కనపడరు. అటువంటి నటీనటులతోటి ఈ సినిమాని నిర్మించినటువంటి అర్జున్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. మంచి మనుషులకి సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు అర్జున్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమా చేసి తనలో ఉన్నటువంటి ఐశ్వర్య ఈస్ జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది ఎయిర్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది ఫుడ్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్. తన గాలిని, తన నీటిని, తన ఆహారాన్ని, తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డని తనంత బిడ్డగా చేసుకోవాలనే కోరికతోటి అతను నిరంతరం శ్రమిస్తూ తనే దర్శకత్వం వహించి తనే ఆర్థిక బాధ్యతలని స్వీకరించి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు అతనికి శుభం జరగాలని, నిజమైన మానవుడు ఎవరైనా ఉంటే, నిజమైన మనిషి ఎవరైనా ఉంటే అది తప్పకుండా వాంఛనీయం. ఆలోచించాలి, అతన్ని ఆశీర్వదించాలి, అతనికి బెస్ట్ విషెస్ చెప్పాలి. అది అమ్మా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు తప్పకుండా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు అద్భుతమైన కీర్తిని, మీ నాన్నకి ఇంకా పెద్ద కీర్తి కిరీటాన్ని నువ్వు తెచ్చిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కెనాట్ మెన్షన్ యువర్ నేమ్స్ అండ్ ఆల్ దట్. ఎదురుగా ఉన్నాడు మనిషి, నల్లగా ఉంటాడు, వచ్చాడా? 2 minutes తీసాడు. మనిషి నల్లగా ఉంటాడు, నల్ల డ్రెస్ చేస్తాడు. అనూప్ రూబెన్స్, సచ్ ఎ టాలెంటెడ్ గై. ఇతను ఈ అనూప్ రూబెన్స్ అనేవాడు మరి చాలామందికి ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు కదా, అశోక్ కుమార్ గారు ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమాకి ఇంకో రకంగా ఉంటాడు. అతను కాదేమో అనుకున్న ఫీలింగ్ వస్తుంది మనకి. అటువంటిది ఇన్ని సినిమాలు తన కష్టంతో, తన ఓన్ ఎఫర్ట్, చాలా తను తాను సానపట్టుకుని తనే శిల, తనే శిల్పి, తనే శిల్పం అతను అనూప్ రూబెన్స్. ఇటువంటి వాళ్ళ కలయిక చేత చేసినటువంటి హీరో పేరు నాకు తెలియదు. ఏమనుకోవద్దు, సీరియస్గా చూస్తున్నావు, మామూలుగానే చూస్తున్నావా? సీరియస్గా చూస్తున్నావా, మామూలుగానే చూస్తున్నావా? లేదు కదా, ఎందుకంటే పేరు చెప్పలేదు, దానికి వచ్చామని. నిరంజన్, హీరో హీరోయిన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారు, చాలా అందంగా, వెరీ గుడ్ పెయిర్. అటువంటి హీరో హీరోయిన్స్, ఇంతమంది నటులు మధ్యలో ఈయన స్పెషల్ అపీరెన్స్ ఎందుకంటే అవసరమా అర్జున్ గారిది? కానీ ఒక్కసారి ఇందాక జరుగుతున్నటువంటి ఆ ట్రైలర్లో అర్జున్ అపీరెన్స్ అలా రాగానే ఒక చిన్న అలర్ట్, ప్రతివాడు ఒక అటెన్షన్, హీస్ మై ఫిలిం అనే ఫీలింగ్ కలిగే విధంగా చేసుకున్నటువంటి ఒక మంచి మనిషి, ఒక మంచి దర్శకుడు, మంచి నిర్మాత, మంచి 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 ఎన్నిసార్లు చెప్పిన
తనివి తీరదు. అంతటి మంచి మనిషి నన్ను పిలిచినందుకు, నన్ను ఈ కార్యక్రమానికి రావాలని నన్ను ఆహ్వానించినందుకు నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అక్కడ అమ్మాయి ఎవరు ఇందాక ఇదిగో మా అమ్మాయి, నేను మాట్లాడుతుంటే వినవా అమ్మాయి అంటే నమ్ముతారో లేదో అని. చాలా బాగుంది కదా, గబుక్కున ఎవరిదే ఇచ్చిన బొమ్మ నా పేరు చెప్పుకున్నానేమో అనుకుంటారండి. కానీ ఆ బొమ్మ ఎందుకు ఇచ్చారంటే అది నాకు ఐ లవ్ అర్జున్స్ పెర్ఫార్మెన్స్. ఆ సినిమాలో ఒక చిన్న ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేశాడు మహేష్ బాబు సినిమా, కాదు నితిన్ సినిమా. ఏంటంటే అది కృష్ణవంశీ గారి డైరెక్టర్. శ్రీ ఆంజనేయంలో ఆల్మోస్ట్ ఆంజనేయుడు క్యారెక్టర్ లాగా హ్యూమన్ బీయింగ్గా ఉంటూ ఆంజనేయ స్వామి క్యారెక్టరిస్టిక్ అందులో ఆ క్యారెక్టర్ను పెట్టి ప్రవేశించి అద్భుతమైన నటన ప్రదర్శించాడు. అప్పుడు రీసెంట్గా ఆయన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించినట్టున్నారు. సచ్ ఎ గ్రేటెస్ట్ డివోటీ. అందుకని భక్తికి నిదర్శనం చాలా ఉంటాయి. నేను చెప్పే భక్తికి నిదర్శనం ఏంటంటే, నాకు తెలిసిన నిదర్శనం అశోక్ గారు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అవి కాదు భక్తికి నిదర్శనాలు. భగవంతుడు మనకి శరీరాన్ని, పాంచభౌతికమైన శరీరాన్ని ఇచ్చినందుకు సంతృప్తికరంగా ఉంటూ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ నిరంతరం స్వామి పాదాలతోటి స్వామి నామం మనసులో ఒక పక్కన స్మరించుకుంటూ ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి, ఇంతకంటే నాకేం కావాలని నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతతో ఉండటమే భక్తి. అటువంటి భక్తి కలిగిన వాడు అర్జున్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏదన్నా మాట్లాడే ముందు ఐ వాంట్ థ్యాంక్ అర్జున్ సార్. అండ్ అర్జున్ సార్ ఇక్కడ ఉన్న చాలామందికి ఇన్స్పిరేషన్, ఈవెన్ నాకు కూడా. సో అలాంటి పర్సన్తో యాక్ట్ చేయడం నా అదృష్టం అనొచ్చు. సో అర్జున్ సార్, ఐశ్వర్య మ్యామ్, నిరంజన్ సార్, they were all so down to earth and I'm so grateful to act with them. Shwarya, wish you a great here and a great journey as an actress. And ఈ ఫిలిం సీతాపయనంకి వర్క్ చేయడం నాకు కూడా ఒక అర్జున్ సార్తో ఒక జర్నీ అండి. సో సీరియస్లీ ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ అర్జున్ సార్. నాకు చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను నేను. ఉట్టి మ్యూజికే కాదు, ద పర్సన్ హీస్, ద క్వాలిటీస్ హీ హ్యాస్ అండ్ ద పంక్చువాలిటీ, ఫిట్నెస్ వైజ్ అన్నిట్లో కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుండే. అండ్ అట్ ద మోస్ట్ అందరికన్నా అంత చాలా సీరియస్గా కనిపిస్తారు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఎలా మ్యూజిక్ చేయాలో అని ఒక చిన్న డౌట్ ఉండేది నాకు. బట్ జస్ట్ ఒక సెకండ్ టైం మీటింగ్లోనే నాకు అర్జున్ సార్ ఒక క్లోజ్ బ్రదర్గా, ఫ్రెండ్ లాగా అయ్యారు. థ్యాంక్ యూ అర్జున్ సార్ ఫర్ ఆల్ ద టైమ్. అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ వర్క్ అర్జున్ సార్తోని. అండ్ ఈ ఫిలిం రియల్గా చాలా బాగా వాల్యూస్ ఉన్న ఫిలిం ఇది. సో ఈ రీసెంట్ టైమ్స్లో యూ సర్టిఫికేట్ ఉన్న సినిమా సీతాపయనం అండి. సో కంప్లీట్ ఫ్యామిలీతోని కూర్చొని చూసే సినిమా. అండ్ ఐశ్వర్య అండ్ నిరంజన్ ఇద్దరు కూడా చాలా ఈ ఫిలింని చాలా బాగా యాక్ట్ చేశారు, డాన్సర్స్ అండ్ ద పర్ఫార్మెన్స్ వైజ్, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ పార్ట్లో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సత్యరాజ్ సార్, ప్రకాష్ రాజ్ గారు, అండ్ చాలా అర్జున్ సార్, చాలా ధృవ గారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అండ్ మై సౌండ్ ఇంజనీర్ రెక్సన్ అండ్ రాజు అసిస్టెంట్. సో నాతోని డే అండ్ నైట్ వర్క్ చేసిన మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. February 14th ఈ సినిమా రాబోతుంది. ప్లీజ్ డూ కమ్ టు ది థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. பாஸ் அர்ஜுன் காரு தமிழில் பேசிடுறேன். ஒரு கிரேட் திங் நீங்கள் பண்ணினது வந்து ஹேட்ஸ் ஆஃப் டு யூ. ரியல் ஹீரோஸ் 3 பேர் ஸ்டேஜுக்கு கொண்டு வந்தீங்க பாருங்கள். இட்ஸ் ரியலி அமேசிங். அவங்களுடைய ஒர்க்கை கேட்கும்போது நான் 6'1", நான் இவ்வளோ தான் ஹைட் ஆகிட்டேன். அவங்களுக்கு முன்னாடி இந்த கிரேட் பர்சன்ஸுக்கு முன்னாடி என்னுடைய ஹைட்டு கீழே போயிடுச்சு. ஒண்டர்ஃபுல் திங் பண்ணீங்க பாஸ். உங்களை பற்றி பேசினா நிறையா பேசலாம்.
ஆக்டரா டைரக்டரா என்னோட ஃப்ரெண்டா ஹாப்பி பர்த்டே ஃபஸ்ட்டு என்னோட ஃப்ரெண்டா 40 இயர்ஸ் வெரி க்ளோஸ் ஃப்ரெண்ட். உங்கள் மேரேஜுக்கு வந்து பெங்களூருக்கு மேடம் நான் என் ஒய்ஃபு வந்ததெல்லாம் எனக்கு ஞாபகம் இருக்குது. திங்ஸ் எவ்வளோ ஃபாஸ்ட்டாக காலங்கள் போயிட்டுருக்கு. எனக்கு ரொம்ப ஹாப்பியாக இருக்குது பாஸ். சீதா பயணம் ட்ரைலர் பார்க்கல. இப்போ வந்து ஒரு ஃபீல் குட் ஃபிலிம்ஸ் வந்து நல்லா போயிட்டுருக்குற ஒரு பீரியடு. அண்ட் நிரஞ்சன் அண்ட் ஐஸ்வர்யா அந்த ஆன்ஸ்க்ரீன் ப்ரெசன்ஸ் வந்து என் ஏஜுக்கு எனக்கு ஒரு நல்ல பேராக நான் ஃபீல் பண்ணது என்னோடய காலேஜ் டேஸில் வந்து ஒரு ஹீரோ ஹீரோயின் பக்காவாக மேட்ச் ஆனது வந்து ధర్మేంద్ర అండ్ హేమమాలిని గారు. ధర్మేంద్ర గారు అండ్ హేమమాలిని గారు கரெக்ட் மேட்சாக இருக்குல்ல மேடம்? ధర్మేంద్ర ஹேமமாலினி மேட்ச் பார்க்கல ஸ்க்ரீனில் பர்ஃபெக்டாக இருக்குது. அந்த ஒரு ஃபீல் கிடச்சது உங்கள் 2 பேரையும் பார்க்கும்போது எனக்கு அது ரொம்ப சந்தோஷம். அது வந்து ஒரு சினிமாவினுடைய சக்ஸஸுக்கு ரொம்ப முக்கியம். அது மாதிரி வந்து ஒரு எனக்கு பிடிச்ச ஒரு ஸ்டாச்சு இருக்கும். அந்த ஸ்டாச்சு வந்து தன்னைத்தானே செதுக்கிக்கும். அந்த ஸ்டாச்சு கையில் ஒரு சுத்தி இருக்கும், ஒளி இருக்கும், தன்னைத்தானே செதுக்கிக்கும். அதுதான் வந்து என்னோடய ஃப்ரெண்ட் அர்ஜுன். அவரை கிரியேட் பண்ணிக்கிட்டார். அவருடைய ஹார்ட் ஒர்க் தெரியும். அதை வந்து அவரை பற்றி நான் பேசிகிட்டே போகிறேன். இன்றைக்கி எனக்கு ஒரு பெரிய ஆப்பர்ச்சுனிட்டி கிடச்சது பிரம்மானந்தா காரை மீட் பண்ணுறதுக்கு, அவர் கூட பேசுறதுக்கு. ஏன்னா கின்னஸ் ரெக்கார்டு 1000 ஃபிலிம்ஸ் அந்த சின்ன சின்ன எக்ஸ்பிரஷன் டக்குன்னு மாற்றினார் பாருங்க. கிரேட் திங். நான் இன்றைக்கி நம்ம தோஸ்த் வருவார்னு நினச்சேன் பிரகாஷ் ராஜ். அவர் பிஸியாக இருந்து வர முடியாமல் போயிடுச்சு. டெஃபினட்டாக பாஸ் இந்த படம் வந்து ரொம்ப நல்லா ஒர்க் அவுட் ஆகும். இந்த ஆல் லாங்குவேஜஸ். எவ்வளோ தியேட்டர்ஸ் ரிலீஸ் பண்ணுறீங்க? 4 languages. தெலுங்கு, தமிழ், கன்னடா, மலையாளம். 4 லாங்குவேஜ்னால் தியேட்டர்ஸ் நிறையா தியேட்டர்ஸ் போட்டிருப்பீங்க. ஐ ஆம் வெரி என்னை வந்து நல்லா என்கிட்ட ஆக்டிங் வாங்கினீங்க. தேங்க்யூ. இல்லை அது என்னென்னா டைரக்டர் கையிலே இருக்குது. அது வந்து எனக்கு ரொம்ப கம்ஃபர்டபுளாக இருந்தது பாஸ். డెఫినెట్గా இந்த படம் பெரிய సక్సెస్ ఆగணும்னு வாழ்த்துறேன். థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన అందరు మీడియా, టీవీ, ప్రెస్, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ముందు కూర్చొని అన్ని పెద్దవాళ్ళకి నమస్కారం అండి. స్పెషల్ డే. ఏం చెప్పాలి, నాకు ఐమ్ బిట్ ఫీలింగ్ అండర్ ద వెదర్, సో ఐఎమ్ నాట్ టాకింగ్ అలాట్. బట్ మేము అందరూ చాలా హార్డ్ వర్క్ పడి ఈ మూవీ చేశాము. ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీ సపోర్ట్ నా మీద ఉండాలి, మన టీం మీద ఉండాలి. నా చిన్న మీ అందరికి తెలుసు, ఉపేంద్ర గారు ఎప్పుడు వచ్చాయని కూడా మీరు చాలా ఆదరిస్తున్నారు ఇక్కడ. సో అలాగే ఆ ప్రేమ నా మీద కూడా ఉండాలి. సీతా పయనం February 14th రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక పెద్ద మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ మీ ఫ్యామిలీ కలిసి ఈ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. మీరు అందరూ ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. డెఫినెట్లీ ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ అర్జున్ సార్. థ్యాంక్ యూ సార్. నన్ను తెలుగు ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక పెద్ద బాధ్యత అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ థింక్ ఐవ్ డన్ జస్టిస్ టు మై రోల్. సో థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సార్. అండ్ ఆఫ్టర్ థ్యాంక్ ఐశ్వర్య గారు. హ్యాపీ బర్త్డే ఫస్ట్లీ. అండ్ వండర్ఫుల్ co-star టు వర్క్ విత్. అండ్ చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు ఈ సినిమాలో. సత్యరాజ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు. ధృవ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. సో ధృవ అన్న ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు గెట్ ద రోల్ ఆఫ్ అభి. సో థ్యాంక్ యూ ధృవ అన్న. అండ్ మన అందరి టీం, నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మూర్తి గారు, రాంబాబు గారు, సాయి తేజ్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో వెల్కమింగ్. నాకు తెలుసు మీకు టాలెంట్ కనపడితే మీరందరూ చాలా సపోర్ట్ చేస్తారని. సో ఈ ఫిలం చూసి నాకు సపోర్ట్ చేయండి. సీతా పైన పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. సీతా పయణం నాకు ఒక ఫిలిం మాత్రం కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. నాకు మన అందరికీ ఒక పెద్ద ఎమోషన్. అండ్ ఈ ఫిలిం ప్రేమ గురించి, కృతజ్ఞత గురించి, కుటుంబ బంధాల విలువ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ ఫిలింలో నాకు ఒక బ్యూటిఫుల్ కాస్ట్తో వర్క్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అండ్ సత్యరాజ్ గారు నా నాన్న పాత్ర చేస్తారు ఈ ఫిలింలో. అండ్ మన కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్ ఫిలింలో. అండ్ ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఆల్ బిగ్ యాక్టర్స్.
ధ్రువ సర్జా ఉన్నారు, బిత్రి సతీ గారు ఉన్నారు, సరణ్, సిరి అండ్ ఆఫ్ కోర్స్ నిరంజన్. సో నాకు నా మొదటి ఫిలింలో ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన నా డైరెక్టర్, నా ప్రొడ్యూసర్ అండ్ నేను గర్వంగా చెప్పింది నా నాన్న యాక్షన్ కింగ్ అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నా పుట్టినరోజు అండ్ నేను ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు అని నేను ఎప్పుడూ ఊహించలేదు. సో ఇది నాకు ఒక ఇట్స్ లైక్ ఐ రియలీ హోప్ ఐ డోంట్ లెట్ హిమ్ డౌన్. ఐ హోప్ ఐ డోంట్ లెట్ యూ ఆల్ డౌన్. నేనేమైనా మిస్టేక్ చేస్తుంటే క్షమించండి. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ మనమందరూ కలిసి మనస్ఫూర్తిగా ఒక ఫిలిం చేశాము. మీరందరూ మనస్ఫూర్తిగా స్వీకరించాలి అనేది నా కోరిక. అండ్ ఎస్, ప్లీజ్ సపోర్ట్ అస్. సీతాపయనం 14 ఫిబ్రవరి వస్తుంది. థియేటర్లో చూడండి, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమారంభానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ముఖ్య అతిథిగా వచ్చిన మన పద్మశ్రీ బ్రహ్మానంద గారికి, తర్వాత మన రియల్ హీరోస్ అందరికీ అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి, వేదికలో ఉన్న అందరికీ అండ్ స్టేజ్ సూపర్ స్టార్ సుమా గారికి అండ్ సత్యరాజ్ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సీతా పయణం అనే ఈ ఒక చిత్ర ఒక వ్యక్తి పయణం కాదు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫీలింగ్స్. నా డాటర్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయాలనుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ కథ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఒక 13 ఇయర్స్కి ముందు ఒక కథని చేశాను. అప్పుడు ఓన్లీ 1 లైన్గా ఉండింది. అండ్ దెన్ వచ్చి నా డాక్టర్కి చెప్పాను. చెప్తే చాలా బాగుంది అన్నారు. అందరూ టెక్నీషియన్స్ అంతా కొంచెం డిస్కస్ చేసాను, చాలా బాగుంది ఇది అని. అండ్ దెన్ కూర్చొని ఈ స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ బికాస్ ఇది ఒక డిఫరెంట్ జానర్ కదా ఇది. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ గిఫ్ట్ టు మై డాటర్, అదే సీతాపయణం. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా దానికన్నా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక మంచి చిత్రం ఇవ్వాలి జనానికి. చాలా రోజుల తర్వాత నేను సినిమా డైరెక్షన్ వేరే చేస్తున్నాను అని చాలా విత్ ఫుల్ హార్ట్ అండ్ సోల్, నేను మాత్రమే కాదు, టోటల్ మై టీమ్ ఫుల్ ఆనెస్టీగా ఈ సినిమా చేశాము. అండ్ మన స్టార్ కాస్ట్ అని చెప్పేసరికి మీకందరూ ఇప్పుడు ఆల్రెడీ మీకందరికీ తెలుసు. నిరంజన్ హీరోగా మన ఉపేంద్ర గారి అన్న కొడుకు. సో ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ బాయ్, ఫుల్ ట్రైన్డ్గా ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన అన్ని విషయాలు, డాన్స్, ఫైట్స్ అండ్ పర్ఫార్మెన్స్, అదంతా ఫుల్ ఒక ప్యాకేజ్ లాగా నాకు దొరికాడు. సో హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ అగైన్ నా కూతురు గురించి నేను చాలా బాగా చేసింది, చాలా గొప్పగా చేసింది నేనే చెప్పడం కన్నా మీరు చూడాలి. మీరు చూసి అంటే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తాను, గ్యారంటీ యూ విల్ రియలీ లవ్ ఐశ్వర్య ఈ పిక్చర్లో. అండ్ అగైన్ సత్యరాజ్ సార్, ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ అ వండర్ఫుల్. అంత పంక్చువాలిటీ నేను ఎవరి దగ్గర చూడలేదు. అంత పంక్చువాలిటీ, డేట్స్ ఇవ్వడం సరే, షూటింగ్ రావడం సరే, ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. అలా ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులు ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలాంటి ఇది సత్యరాజ్ సార్కి నేను కథ చెప్పాను. సార్ సూపర్ క్యారెక్టర్ ఉంది సార్ మీకు అని. అప్పుడు ఆయన నవ్వుతూనే నార్మల్ ఆయన స్టైల్లోనే చెప్పారు, బాస్ నా హీరోవా తెలుగులో చెప్తాను, బాస్ నేను హీరోగానే చాలా సూపర్ క్యారెక్టర్ చేశాను, ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికైనా కొంచెం తక్కువే ఉంటుంది, అయినా చెప్పండి పర్వాలేదు అన్నారు. అది నిజమే.
ఆయన హీరోగా చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఆయన చేశారు. అయినా ఈరోజు చెప్తున్నాను, ఇది ఇట్స్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ సినిమాలో. ఈ పిక్చర్లో ఫాదర్ అండ్ డాటర్ ఇది ఆ బ్లాకే వచ్చి ఒక పెద్ద హైలైట్గా ఉంటుంది 100%. అండ్ ఇంకొక ముఖ్య పాత్రలో మన ప్రకాష్ రాజ్ గారు చేశారు. ప్రకాష్ రాజ్ ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ప్రకాష్ రాజ్ చాలా బాగా యాక్ట్ చేశారంటే అది పెద్ద విషయమే కాదు. అన్ని సినిమాలు బాగానే యాక్ట్ చేస్తారు. సో ఈ పిక్చర్లో దానికన్నా కొంచెం వ్యత్యాసంగా, కొంచెం డిఫరెంట్గా ఆయన ఎలా ప్రజెంట్ చేయొచ్చు అని ఆలోచించి ఒక డిఫరెంట్గా చేశాను. యూ విల్ లవ్ హిజ్ క్యారెక్టర్. అలాగే అన్ని క్యారెక్టర్స్ ఈ పిక్చర్లో చిన్న చిన్న క్యారెక్టర్స్. నేను ఒక క్యామియో నేను ఒకటి చేశాను. ధృవ సర్జా ఒక ఎమోషనల్ క్యామియో ధృవ చేశాడు. తర్వాత ఈ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు, సహస్ర అమ్మాయి ఒక చాలా మంచి ఒక క్యారెక్టర్ చేసింది, మన రాజ్ కుమార్ ఆయన. అండ్ బిత్రి సతీష్, బిత్రి అంటే నాకు చాలా ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్, వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎంత టాలెంటెడో అంతకన్నా మంచి హ్యూమన్ బీయింగ్. సో అందరూ చాలా చేశారు. మన మహేష్ గారు ఆయనే చెప్పారు అలాగా ఈ పిక్చర్లో ఒక చిన్న పాత్ర అయినా అది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. గ్యారంటీ సార్, దిస్ విల్ బీ ద స్టార్టింగ్. మనం వీ విల్ ట్రావెల్ టుగెదర్. ప్లీజ్ రండి సార్, విల్ ట్రావెల్ టుగెదర్. సో ఇలాగా ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ యాక్టర్స్ ఇది టీమ్. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ వెల్ కమిటెడ్ టెక్నికల్ టీమ్ ఆల్సో. మన టు స్టార్ట్ విత్ నాకు ఇంకొక పెద్ద పిల్లర్, మ్యూజిక్ అనేది సినిమాకి ఇంకొక పెద్ద పిల్లర్ మన అనూప్. హీ హస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. నాట్ ఓన్లీ సాంగ్స్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. బికాస్ యాజ్ ఎ డైరెక్టర్గా అన్నీ వచ్చి మనం డైలాగ్లో చెప్పలేము. కొన్ని విషయాలు వచ్చి మ్యూజిక్లో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. సో మ్యూజిక్లో ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అదే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈజ్ ఎ వెరీ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేశాను. ఇళయరాజా గారితో చేశాను, రెహమాన్ గారితో చేశాను, అండ్ కీరవాణి గారి దగ్గర చాలా నా డైరెక్షన్. కీరవాణి గారి 2 సినిమాలు ఆయనతోనూ కూడా చేశాను. సో అండ్ విద్యాసాగర్ గారితో చేశాము. చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఒక పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ స్థాయిలో మన అనుప్రమిస్ను నేను చూస్తాను. సో మెలోడీ అనేది అలాగొస్తుంది ఆయనకి, ట్యూన్స్ అంతా. సో ఈస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ యాజ్ ఈ రైట్లీ సెట్, హీ హెస్ బికమ్ మై ఫ్రెండ్. అండ్ ఒక్కొక్కసారి డేట్ ఇవ్వడు, కొంచెం చాలా లేట్ చేస్తాడు, అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుంటా. సో అలాగే. అండ్ అనదర్ పర్సన్ ఐ నీడ్ టు టాక్ ఇస్ అబౌట్ మై అసోసియేట్ డైరెక్టర్ మూర్తి. నేను ఎంత మూర్తి 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 అని అలవాటైపోయిందంటే ఇంటికి వెళ్ళి నా వైఫ్ని కూడా మూర్తి అంటాను, అలాగైపోయింది. అంత మనం కలిసి వర్క్ చేసాము. సో డే అండ్ నైట్ పాపం నాతోనే ఉండి ఈ నా జర్నీలో, నా ప్రయాణంలో ఆయన కూడా ఉన్నాడు. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఒక్కొక్క సినిమాకి ఒక డైరెక్టర్కి 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇలాగంతా ఉంటారు. బట్ మీరు నమ్మండి, నేను చెప్తే ఈ సినిమాకి మేము ఇద్దరే చేసాం. మోస్ట్ ఆఫ్ ది మూవీ వి బోత్ మనం చేసే ఈ సినిమాలో మీరు చూడండి అది. అండ్ అనదర్ మై కెమెరామెన్ బాలకుమార్ అని చెప్పి మై కెమెరాన్ ఫ్రమ్ తమిళనాడు. ఫెంటాస్టిక్గా చేశాడు ఈ సినిమా. చూసిన వాళ్ళంతా చెప్తున్నారు ఒక హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా వచ్చింది, ఆ ఒక క్వాలిటీ అని అంత ఉంది. అండ్ అగైన్ ద ఫైట్స్, ద పిక్చర్, ఇది ఒక సాఫ్ట్ అయిన సినిమాలాగా మనకు కనబడిన దీని ప్రజెంటేషన్ వచ్చి ఇట్ విల్ బి లైక్ కమర్షియల్గా ఉంటుంది. ఈ సినిమాలో ఒక 4 ఫైట్స్ ఉంటాయి, అందులో నాదొకటి ఉంది. అండ్ మ్యూజిక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. అండ్ కామెడీకి మన బిత్రి సతీ. సో ఇలాగా
వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ ఒక మంచి సినిమా ఇవ్వాలనేది మన ప్రయత్నం. అండ్ ఈ సినిమా దయచేసి అందరూ వచ్చి February 14th చూడండి. ఎందుకురా ఈ సినిమా చూడాలి అని మీకు ఒక ప్రశ్న ఉంటుంది, ఎందుకు మేము సినిమాకి చూడాలి? సో ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే దిస్ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్. ఈ రోజుల్లో ఈ ఒక ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనం కొన్ని విషయాలు మనం మర్చిపోతుంటాం, పక్కనే ఉన్నా మనకు కనపడదు. సో దాన్ని చూపించడమే ఈ సినిమా, ఆ కథ. సో ఒక గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, కృతజ్ఞతగా ఉండటం అనేది, అండ్ వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో టోటలీ వాల్యూస్, ఆ వాల్యూస్ చెప్పే పిక్చర్. సో ఇది పెద్ద ఒక ప్రీచింగ్ లాగా అలాగంతా ఉండదు ఈ సినిమా. ఒక ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అగైన్ ఈ జెన్సీ జనరేషన్ అని ఏమంటారు, వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకొని మనం కన్సీవ్ చేసిన ఒక కథ, ఒక ప్రజెంటేషన్ ఈ పిక్చర్. సో దయచేసి మీరు ఆల్మోస్ట్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి తెలుగుకి వచ్చి 42, రియల్ లైఫ్లో ఫస్ట్ కన్నడ పిక్చర్ అని మనం లెక్క పెట్టుకుంటే 46వ ఇయర్, 46th ఇయర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. సో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మా పుల్లెలో గోపాలుడు నుంచి ఎక్కడ చూసినా మావాడు, అరే నువ్వు కన్నడనా, ఇంతవరకు నాకు తెలియదు, మేము తెలుగువాడు అనుకున్నాము అని ఎక్కడ చూసినా అంటారు. అంత ప్రేమ, ఎప్పుడు నేను మంచి సినిమా చేసినా చూస్తారు. సో అలాగే ఇదే ప్రేమ, ఇదే ఒక ఆప్యాయత, ఈ ఆశీర్వాదం ఎప్పుడు మన టీం మీద ఉండాలి, నా డాటర్ మీద ఉండాలి. ఫస్ట్ పిక్చర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, అలాగే నిరంజన్ మీద ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరంతా చాలా సేపు వెయిట్ చేశారు. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ గ్రేట్ హెల్త్, వెల్త్, ఫార్చ్యూన్ అండ్ ప్రాస్పెరిటీ.